ఒక పబ్లో అనుకుంటా, నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఒక పబ్ అనుకుంటా. ఇక మంగ్లీకి సంబంధించినటువంటి ఒక పబ్లో, అంటే మంగ్లీ పబ్ కాదు, వేరే ఒక పబ్లోనో లేకపోతే బయట రిసార్టో సంథింగ్ ఒక ప్రోగ్రాంలో మంగ్లీ పాట పాడుతున్నది. మంగ్లీ పాట పాడుతుంటే మంగ్లీ పాట పాడుతున్నటువంటి పక్కన స్టేజ్ పక్కన రమావత్ మద్ అనేటోడు ఉంటాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయరు ఈ వీడియో. నేను ఈ వీడియో గురించి చెప్పిన. ఇగో మంగ్లీ పాట పాడుతుంది, ఇగో పక్కన ఇగో రమావత్ మధు, ఈ గుండు రమావత్ మధు. మీరు బాగా అబ్జర్వ్ చేయరు. రమావత్ మధు కదా. ఇగో ఈ పక్కన ఈ పోరడు అభిషేక్ నాయక్ అని చెప్పి, అభిషేక్ నాయక్ ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ అట. అభిషేక్ నాయక్ ఈ పోరన్ గురించి కూడా చెప్తా, అభిషేక్ నాయక్ గురించి కూడా మీకు చాలా పిన్ టు పిన్ చెప్తా. ఇగో ఈయన రమావత్ మధు దిక్కు కెమెరా ఓడుతోటే అటు దిప్పుడుతోటే అభిషేక్ నాయక్ పారిపోయిండు. ఎందుకు పారిపోయిండు? అభిషేక్ నాయక్ ఎందుకు పారిపోయిండు? ఇప్పుడు నేను మా తమ్ముడు ఉదయ్ ఉన్నాం, మా దగ్గర కెమెరా వచ్చినా లేకపోతే ఇంకేం వచ్చినా గట్టనే నిల్చుండు, మేమేం తప్పు చేయలేదు కాబట్టి పారిపోం. తప్పు చేసినోడే పారిపోతాడు. నిప్పుంటేనే పొగొస్తుంది, ఉత్తగా రాదు. నిప్పు వస్తేనే పొగొస్తుంది. ఎందుకు పారిపోయిండు? అసలు ఇప్పుడు మంగ్లీ ఏమన్నది, నాకు రమావత్ మధుకు సంబంధం లేదు, మాకేం సంబంధం అండి, మా తమ్ముని వాళ్ళ దోస్త్ ఆయన, ఏదో ఫ్రెండ్ తెలిసిన ఆయన అని చెప్పిందామా. మరి రమావత్ మధు మంగ్లీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో ఈ రమావత్ మధు ఏం చేస్తున్నాడు? రమావత్ మధు పక్కన అభిషేక్ నాయక్ అనేటటువంటి ఈ పోరాడు ఎందుకు పారిపోతున్నాడు? పారిపోడిగో అభిషేక్ నాయక్కిన కెమెరా అటు దిక్కు తిరుగుడుతోడిగో పారిపోయిండు. ఇగో కెమెరా చూసి పారిపోయిండు. ఎందుకు పారిపోయిండు? రీజన్ ఏంది? ఇగో ఈయన రమావత్ మధు, ఆ పక్కన ఇంకో పోరాడు ఉన్నాడు, వీళ్ళంతా ఎందుకు పారిపోయారు? రీజన్ ఏంది? దీని వెనకాల అసలు చాలా పెద్ద గుడుబుటాన్ని దాక్కున్నది. ఇప్పుడు ఈ అభిషేక్ ఈయన చూసారు కదా, మంచిగా చూడుర్రి మంగ్లీ పాట, అభిషేక్ నాయక్ని చూడుర్రి. అభిషేక్ నాయక్ కథ నేను చూపిస్తాను మీకు. ఇగో అభిషేక్ నాయక్, ఈయనేమో రమావత్ మధు, అభిషేక్ నాయక్ కెమెరా చూసి పారిపోతాడు, పారిపోయింది కదా. ఈ అభిషేక్ నాయక్ సంబంధించిన ఒక వీడియో ఇది చూడుర్రి. అభిషేక్ నాయక్ వీడియో ఇది. ఎన్ని కార్లు ఎన్ని కాన్వాయ్లు, మొత్తం కొత్త కార్లే, ఫార్చునరు, ఇనోవా, స్కార్పియో, మొత్తం కొత్త కార్లు, అన్ని ఎల్లో నెంబర్ ప్లేట్లు ఉంటాయి చూడు, మొత్తం కొత్త కార్లు. అంటే తెలంగాణ ప్రజల సొమ్ము, గిరిజనుల సొమ్ము తీసుకొని మేము వడ్డీ ఇస్తాం, మేమేదో ఇంకేదో చేస్తాం, 30 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ ఆశ చూపించి జనాల దగ్గర నుండి డబ్బులు తీసుకొని వాళ్ళకి వడ్డీ ఇచ్చులేదు, కథ లేదు. వీళ్ళు ఇంకా పెద్ద దంద, దీని వెనకాల ఇంకా పెద్ద దంద దాగున్నది. అది మొత్తం చెప్తాను నేను మీకు, ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది. ఈయన చూడుర్రి, ఈ అభిషేక్ నాయక్ అనేటటువంటి వ్యక్తి, ఈయన బీఆర్ఎస్ పార్టీ, ఈయన పైన కూడా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఈ అభిషేక్ నాయక్ రమావత్ మధుకు బాగా దగ్గరట. ఈయన పైన కూడా ఎంక్వైరీ జరగాలి. నేను ఆరోపిస్తున్నా, నేను కూడా గిరిజన బిడ్డ, నేను ఆరోపిస్తున్నా, ఈయన పైన ఎంక్వైరీ జరగాలి. ఈ కార్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఈ కథ ఏంది, ఈ కార్లు ఎట్లా తిరుగుతున్నాడు, ఈ బర్త్డే పార్టీలు ఏంది, హంగామా ఏంది, డ్రోన్ ఏంది, ఈ కాన్వాయ్ ఏంది, ఈ దందా ఏంది,